కీర్తనల గ్రంథము 65వ కీర్తన. పృథ్వీ గారు ఉత్తర ప్రత్యుత్తరములలో మనల్ని నడిపించుచుండగా మనం ఏకీభవించి వచనం వెంబడి వచనం మనం చదువుదామండి. 65వ కీర్తన. దేవా, సియోనులో మౌనంగా నుంట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రమైన వాడ, నీవు నీతిని బట్టి భీకరక్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేయుచున్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు కలిసి చదువుదామండి. పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ. కీర్తనల గ్రంథం 65వ కీర్తన. ఇది దావీదు గారు రాసిన కీర్తన. దావీదు గారు రాసిన కీర్తన అండి ఇది. అయితే ఈ కీర్తన ఎప్పుడు రాశారు దావీదు గారు అంటే, సామాన్యంగా అందరూ చెప్పే మాట కోత పండుగ. కోత పండుగ, ప్రథమ ఫలముల పండుగ అప్పుడు ఈ కీర్తనను ఎక్కువగా ధ్యానిస్తారు. ఎందుకంటే 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కోత పండుగ రోజున ఈ కీర్తన పాడతారని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు మొత్తం దావీదు గారు శత్రువులందరినీ జయించిన తరువాత, ఆయన రాజ్యము స్థిరపడిన తరువాత, బలపడిన తరువాత ఈ కీర్తన వ్రాశారని కొంతమంది అంటారు. అయితే కొంతమంది వీటన్నిటికీ విరుద్ధంగా ఏమంటారంటే, హిజ్కియా రాజు మీదకి అష్షూరు రాజు యుద్ధానికి వచ్చిన తరువాత వారు దేవుని దూత చేత తరమబడి చంపబడిన తరువాత ఆ సంవత్సరం వచ్చిన కోత పండుగలో పాడుటకే హిజ్కియా గారు పాడిన కీర్తన, రాసిన కీర్తన అని కొంతమంది అంటారు. ఏదైతేనేమి ఇది ప్రథమ ఫలముగా చెల్లించవలసిన కీర్తన. ధ్యానిద్దామండి ఒకసారి. ఈ కీర్తన యొక్క అర్థం ఏంటి అని అంటే, దేవుడు మనకు ఎల్లప్పుడూ సమీపముగా ఉంటాడు అని అర్థం. ఈ కీర్తన అర్థం 65వ కీర్తన అర్థం. 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లించి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం ఆరాధన చేసినప్పుడు చప్పట్లు కొడతా ఉంటాం, గట్టిగా పాటలు పాడతాం. ఇదంతా మనకి పరిపాటి. అయితే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు, సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. హృదయం అంతా మాటలతో నిండిపోయిన తరువాత, హృదయం అంతా దేవుని స్తుతులతో నిండిపోయిన తరువాత ఇక మాటలు తక్కువైపోతాయి. మనకి సర్వసాధారణంగా ఎవరినైనా ఒక సందర్భంలో ఒక వ్యక్తిని మనం ఎదుర్కొన్నాం అనుకోండి, అకస్మాత్తుగా ఒక వ్యక్తిని మనం చూసామనుకోండి, అరే నిన్ను చూస్తుంటే నాకు మాటలు రావట్లేదురా అని అంటాం. అది సహజం అందరికీ.
అలాగే మన గుండెల నిండా దేవుని యొక్క స్తుతులను, దేవుని యొక్క ఆరాధనను. స్తుతి అంటే వేరు, ఆరాధన అంటే వేరు. స్తుతి అంటే దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేయుట. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో దానిని వల్లించుట ఆరాధన. ఆశ్చర్య కార్యములను చేయు ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, బలవంతుడైన దేవుడా, నమ్మదగిన దేవుడా, మాట ఇచ్చి తప్పనివాడా, ఇది ఆరాధనకు సూచన. వీటన్నిటితో మన హృదయం నిండిపోయినప్పుడు మౌనంగా కూర్చుంటాం. మౌనంగా హృదయం అంతా ఆత్మతో నిండిపోయి, స్తుతితో నిండిపోయి దేవుని సన్నిధిలో మౌనంగా, అది హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ణి ఆరాధించే ఆరాధన, ఆయనకు ఇష్టమైన ఆఘ్రాణించే ఆరాధన. అందుకే హబక్కూకు కూడా అంటాడు, 2వ అధ్యాయం 28వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. హబక్కూకు 2వ అధ్యాయం 22వ వచనం. స్తోత్రం. 28 20 చూడండి. అయితే ఉన్నారు, మౌనముగా ఉండాలి. పరిశుద్ధాలయంలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. పోయిన శుక్రవారం కూడా మనం ధ్యానించుకున్నాం. 111వ కీర్తన ధ్యానిస్తూ యెహోవాను స్తుతించుడి, ఆయన కార్యములు గొప్పవి, ఆయన దేవాలయంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మన దేవుని దగ్గర మనం ఉన్నాం, ఆయన మనలో సంచరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం తెలియచేద్దాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతి పునరుద్ధాన దినమున ప్రపంచమంతటా ఏ టైమింగ్లో జరగనివ్వండి, ఏ డినామినేషన్ మనకు అనవసరం, యేసుక్రీస్తు నామమున దేవుణ్ణి స్తుతిస్తున్న వారి మధ్యన ఆయన ఒక దుర్గాన్ని కట్టుకుని ఆయన సంచరిస్తూ ఉంటారు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటారు. అదే యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ఆయన మీదకి 3 రాజులు వచ్చారు. అమ్మోనీలు, మోయాబీలు, మన్యపు వారు వచ్చినప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో తోచకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మాకు శక్తి సరిపోదు, మాకేం చెయ్యాలో తోచట్లేదు, మాకు దిక్కు లేదు, మా దిక్కు నీవే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక ప్రవక్త చేత దేవుడు మాట్లాడి యుద్ధం యెహోవాదే అన్నప్పుడు వారు స్తుతిస్తూ ఆ బెరాకా లోయ దగ్గరికి వెళ్తున్నారు. ఏం స్తుతిస్తున్నారు వారు? దేవుని కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే కీర్తన పాడుకుంటూ వెళ్తున్నారు. అంతే. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ ఆ లోయ దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు వారి మీద మాటుకాండ్రను పెట్టి వారిని అందరినీ హతం చేసేశారు. ఇప్పుడు ఆ లోయ అల్లరితో ఉందా, మౌనంగా ఉందా? అందరు విరోధ శత్రువులందరూ చనిపోయారు. ఏమండి? మౌనంగా ఉంది. వారిని చూచిన తరువాత యెహోషాపాతు సైన్యం కూడా మౌనం వచ్చేసింది. ఎందుకని? వీళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు. మనం వెళ్ళాలి, దేవుడు యుద్ధం చేస్తాడని చూస్తూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు అక్కడ అడుగు పెట్టేసరికే దేవుడు యుద్ధం చేసేసాడు, శత్రువుల్ని జయించేశాడు. అక్కడ ఉన్నదంతా తెచ్చుకోవాల్సిన పని వీరిది. ఆశ్చర్యపడటం వీరికి నోట మాట రాకుండా చేసింది. అర్థమైందండి? అప్పుడు యెహోషాపాతు ఆ లోయకు పేరు పెట్టాడు. ఏమని? బెరాకా లోయ, అంటే స్తుతి లోయ, ఆరాధన లోయ. దాన్ని పురస్కరించుకుని మొదటి వచనం, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు మొక్కుబడులు. ఏ మొక్కుబడులు? మన జిహ్వా ఫలం ఇక్కడ చెల్లించాలి. జిహ్వా ఫలం స్తుతియాగము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. స్తుతియాగము. యాగము అని అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు మన నోటి చేత దేవుణ్ణి స్తోత్రము, స్తుతి, ఆరాధన, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు అనే పాట ఎప్పుడు మన నోట ఉండాలి. 2వ వచనం చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ నీ యొద్దకు వస్తారు. ప్రార్థన ఆలకించే దేవుడా, సర్వ శరీరులు నీ దగ్గరికి రావాల్సిందే. ఆది కాండంలో లేదా పాత నిబంధనలో మొదటి ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఎక్కడున్నావు? ఆది కాండం 3వ అధ్యాయంలో ఎక్కడున్నావు? క్రొత్త నిబంధనలో మొదటి ప్రశ్న ఏంటో తెలుసండి? రాజు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు? ఆదికాండం అంటే పాత నిబంధన అంతటిలో మొదటి ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు ఎక్కడున్నావు అని. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషులు అడుగుతున్నారు దేవుడిని ఎక్కడున్నాడు అని. ఈ ఎక్కడున్నావు అని అడిగిన దేవుడు, ఎక్కడున్నాడు అడిగిన మనుషులు కలుసుకునే స్థలం ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనా స్థలంలో దేవుడు ఉంటారు. ప్రార్థనా స్థలంలో ఎక్కడున్నాడు అడిగేవాడికి జవాబు కూడా ప్రార్థనా స్థలంలో దొరుకుతుంది. అది తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుండి దక్షిణ, ప్రతి ఒక్కరికి ఆయన అడ్డు చెప్పే దేవుడు కాదు. ఆమేన్. ఇప్పుడు అన్యుల దగ్గర కొంతమంది కొన్ని ఉంటాయి. ఇలా పెట్టుకునేవాళ్ళు, ఇలా పెట్టుకునేవాళ్ళు, ఇలా పెట్టుకునేవాళ్ళతో మాట్లాడరు. మన దగ్గర అలాగుండదు. మన దేవుడు అందరికీ ప్రభువు, అందరికీ ఉపకారి. అదే మాట, సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నారు, ఆయన ఉపకారి అయి ఉన్నారు, ఆయన ప్రభువు అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఇర్మియా 33:3 మనందరికీ సుపరిచితం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఆన్సర్ ఇస్తాను. రీఛార్జ్ ఐఫోన్ ఫోన్ అది, లేకపోతే బిజీ అనేది రాదు అక్కడ. ఎవరు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా తండ్రి అంటే నేనున్నాను నాయన అంటాడు. దేవునికి స్తోత్రం. అది పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం. 3వ వచనం చదువుదాం. నా మీద మోపబడిన దోషములు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు. మనం చేసిన అతిక్రమాలకి అసలు ఎండ్లెస్ అది. ఏ రోజుకి ఆ రోజు వడ్డీ అన్నా, చక్ర వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా కాస్తంత ఆలోచిస్తుందేమో కానీ మనం చేసే పాపాలు మాత్రం ఎప్పటికప్పుడు మనం 6 అడుగులు ఉంటే 9 అడుగులు ఉంటాయి అవి. అయినా దేవుడు చెప్తున్నాడు ప్రాయశ్చిత్తం చేస్తాను. ప్రాయశ్చిత్తం అని అంటే కప్పివేయుట, మన పాపాలను కప్పేస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. మార్కు సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం అందరికీ తెలుసు. ఏముంటుందంటే అక్కడ పేతురు గారు రాత్రంతా చేపలను పట్టి ఒక్క చేప కూడా దొరక్కపోయేసరికి అలిసిపోయి పడవను తీసుకుని ఒడ్డు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు ఆ ఒడ్డు నుండి పేతురు నువ్వు వెళ్ళి కుడివైపుకు వలవై. పేతురు ఏమనుకుంటాడంటే నా ఊహా చిత్రం, నువ్వు వడ్రింగి వాడివి ప్రభువా, నేను చేపలు పట్టేవాడిని, నేను చేపల్లో నిష్ణాతుణ్ణి, నువ్వు వడ్రింగి పనిలో నిష్ణాతుడివి, నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? సరే నీ మాట చొప్పున. అక్కడ ఉన్న మాట ఏంటంటే 5:5లో ఏలినవాడా ప్రయాస పడ్డాం, ఒక్కటి కూడా చిన్న పక్కి కూడా దొరకలేదయ్యా, నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి మేము వలేస్తాం, అప్పుడు నీకే తెలుస్తుంది చేపలు పడవని. అర్థమవుతుందండి? మేము రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాటకు లోబడి నేను వలేస్తాను, ఒక్కడు కూడా పడదు, అప్పుడు నీకు అర్థం అవుతుంది నా బాధ ఏంటో అనుకుని వెళ్ళాడు. వేసిన తర్వాత ఆ వలలు నిండిపోయినన్ని చేపలు పట్టినాయి. అతిక్రమాల గురించి నేను చెప్తున్నానండి, దేవుడు ఎలా కప్పేస్తాడనేది. ఆ వల లాగుతూ ఉంటే వలలు పిగిలిపోతున్నాయి, అంటే పగిలిపోతున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చెయ్యాలి? అరే నేను రాత్రి అంతా కష్టపడ్డాను, ఒక్క చేప పడలేదు, ఆ ఏలిన వాడు చెప్తే చేపలన్నీ పడిపోయినాయి, ఈ వల పిగిలిపోతుంది కాబట్టి ఈ భారం అంతా ఆయనకి చెప్తాం. బాబు పడ్డాయి, ప్రయోజనం ఏముంది, వల చిరిగిపోతుంది, అది ఏం చేస్తాం అంటే ఆయన ఏదో చేస్తాడు కదా. చెప్పాడు ఆయనకి, చెప్పలా, పక్కనున్న స్నేహితుల్ని పిలిచాడు. అరే ఆంద్రియా రా, అబ్రాం రా అని పిలిచి దాంట్లో చేపలన్నీ దాంట్లో వేశారు. దాన్ని ఒడ్డుకు తేడానికి వీళ్ళకి అవ్వట్లా, వాళ్ళ వల్ల కాట్లా. అప్పుడైనా యేసు ప్రభుని, యేసు బాబు పట్టాం, పిగిలిపోతున్నట్టుని దీంట్లో వేసాం, బయటికి రావట్లేదు, ఏదో చెయ్యని చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పలేదు. ఆ తర్వాత కిందకు వస్తే సాగిలపడి అప్పుడు వచ్చింది, ప్రభువా అది నేను పాపాత్ముణ్ణి ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అతిక్రమాలు నీకు గుర్తుకు రావాలి. గుర్తుకు రాకపోతే మనకు అందరికీ అన్నయ్య ఎవరు? పేతురు గారు. నీ పాపాలు నీకు గుర్తుకు రావట్లేదు, ఆయన గుర్తుంటాయి కదా. ఏమండి, ఆయన గుర్తుండవా? తండ్రి నాయన నన్ను క్షమించు, ప్రాయశ్చిత్తం చేయి. ప్రాయశ్చిత్తం అంటే కప్పేయటం, నీ రక్తం చేత నా పాపాలను కప్పేయి. కొలసీ పత్రిక 2:15 అదే కదా, తీయక్కర్లేదండి. సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎదుట నవ్వుతూ ఉంటే నువ్వు నవ్వాల్సిన పని లేదు రాబాయ్,
డాక్టర్ లూసీ, నేను జనుల పాపములన్నిటినీ ఈ మ్రాను మీద భరించేశాను, మేకుతో కొట్టేశాను, ఆ ఒడంబడిక పత్రాన్ని చింపేశాను, నీ అధికారాన్ని తొలగించానని దేవుడు చెప్పాడు. కాబట్టి మన పాపాలు మనకు గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని ఉండాలి. తర్వాత 4వ వచనం, నీ ఆవరణములో నివసించినట్లు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న ఆరాధనకు వచ్చిన వారు, దేవుని ఆవరణంలోనికి వచ్చిన వారు, వీరందరూ ఎవరు? ఏర్పరచుకున్న వారు, రెండవది చేర్చుకొనిన వారు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, అంతేకాదు హక్కున చేర్చుకున్నాడు. సెలెక్ట్ చేసుకుంటారు. ఒక 3000 మందిలో 300 మందిని సెలెక్ట్ చేస్తారు, అందులో 3 తీసుకుంటారు. మరి మిగతా 297 మంది పరిస్థితి ఏంటి? అయిపోయినట్టే. మన దేవుడు అలాంటి దేవుడు కాదు, అందరినీ ఏర్పాటు చేసుకుంటాడు, వారందరినీ చేర్చుకుంటాడు. ఆయన చేర్చుకున్న వారికి ఏ లోటు ఉండదు. కింద చదువుదాం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత ఎవరు తృప్తి పొందుతారు? ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే దేవుడు చేర్చుకున్నాడు. చెప్పటానికి చాలా సులభంగా ఉంటుంది ఈ మాట. మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేర్చుకోవాలంటే కొన్ని పనులు మనం చెయ్యాలి. అర్థమవుతుందండి? ఏం పనులు చెయ్యాలనేది వాక్య భాగంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. చేర్చుకుంటే మాత్రం పరిశుద్ధాలయంలో ఉన్న ఏముంటుందంట? పరిశుద్ధాలయంలో మేలు. దేవునికి స్తోత్రం. నువ్వు బాధలతో ఇక్కడికి వస్తావు, నీ శ్రమలతో ఇక్కడికి వస్తావు, నీ నిరాశతో ఇక్కడికి వస్తావు, నీ లేమితో ఇక్కడికి వస్తావు. ఇక్కడికి రాగానే, గుమ్మం దాటగానే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? మేలుతో, దేవునికి స్తోత్రం, ఆశీర్వాదంతో మార్చేస్తాడు. అంతే. ఆ గాలి అక్కడి నుంచి లోపలికి రాగానే మారిపోద్ది. నువ్వు వచ్చినప్పుడేమో నిరాశతో వస్తావు, వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్తావు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని చేర్చుకోవాలంటే తెలుసుకుందాం. 5వ వచనం, మాకు రక్షణకర్తవైన దేవా, ఉన్నవారికి వాడా ఉత్తరమిచ్చుచున్నావు. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి. రెండిటికి బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. 5వ వచనములో సముద్రము, 6వ వచనములో పర్వతము ఉందామా? సముద్రము అనగా అన్యులు అని అర్థం. అన్యులు. భూమి అని కానీ, పర్వతాలని కానీ, శిఖరాలని కానీ, ఉన్నత స్థలములంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి చేర్చుకొనబడిన వారు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 5వ వచనం చదువుదాం, అది మనసులో పెట్టుకుని. మా రక్షణకర్తవైన దేవా, అంటే భూమి మీద ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న వారికి, చేర్చుకున్న వారికి, సముద్రము మీద అంటే లోకంలో ఉన్నవారికి రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకే సర్వమానవాళి కొరకు ఆయన ఆనాడు కల్వరిలో త్యాగమైపోయాడు, యాగమైపోయాడు. సర్వమానవాళి కొరకు భూమి సృష్టించబడింది మొదలుకొని భూమి మరలా ఆయన రాకడలోనికి వచ్చేటంత వరకు ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ సరిపడిన బలియాగమును అర్పించి రక్షణకర్త అయి, వారు అన్యులైనా అవనివ్వండి, వారు దేవుని ప్రజలైనా అవనివ్వండి, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అందరినీ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే చేర్చుకునే విధంగా ఉంటారో వారందరికీ ఆయన రక్షణకర్త. అయితే వారిని ఏర్పరచుకుని చేర్చుకున్నట్టుకు దేవుడు ఏం చేస్తాడట? ఆ నెక్స్ట్ లైన్లో ఉంటుంది. నీవు భీకర క్రియల చేత మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని చేర్చుకోవటానికి మనకి ఏ అర్హత ఉందండి? ఆయన భీకర కార్యాలు చేస్తాడట. భీకర కార్యాలు. ద్వితీయోపదేశకాండం ఒక మంచి మాట ఉంటుంది. 10వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఏంటంట? ఏం చెయ్యాలండి? నీ దేవుడైన యెహోవాను భయపడాలి,
సేవించాలి, హత్తుకోవాలి, చెయ్యాలి. చేర్చుకునే వారికి నిన్ను చేర్చుకోవాలంటే నువ్వు దేవుడికి భయపడాలి, హత్తుకోవాలి, సేవించాలి. ఏమండి ఆ తర్వాత ప్రభువా మనం పాడుకుంటాం కదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకనే సాగెదా, నేవెను తీరుగా. ఏంటంట? ఆయన సన్నిధిలో మోకరించి మార్గంలో సాగిపోతాను ప్రభువా. ఎక్కడ నీరసం అనేది? నీరసం రాదు కానీ నిద్రే వస్తుంది ప్రభువా. నీరసం అనేది రాదు, నిద్ర వచ్చేద్ది. పాట మాత్రం అందుకే అంటాను, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు. అలా కాకుండా ఆయన సన్నిధిలో సాగాలి, ఆయన చేత ప్రమాణం చేయాలి, ప్రమాణం చేయాలి. ఆయన నమ్మదగిన దేవుడు, మనము నమ్మదగని వారం. అయినా మనం ప్రమాణం చేస్తే ఓకే అని అంటాడు ఆయన. మరి ఆ ప్రమాణం మీద నిలబడాలి కదా. చదవండి 21వ వచనం కూడా చదవండి. ఆయన కీర్తనీయుడు, నువ్వు కన్నులారా చూచుచుండగా, మనం కన్నులారా చూచుచుండగా. ఆమెన్. అందరూ ఆమెన్. కొన్ని కార్యాలు ఉన్నాయి మన ఎదుట ఉండాల్సిన కార్యాలు, భీకరమైన కార్యాలు. అవి మన వల్ల కావడం లేదు. అవునండి, మన వల్ల కావడం లేదు. అవి జరగాలి అని అంటే దేవుడు జరిగించాలి. ఆ భీకర కార్యాలను ఎవరు జరిగిస్తారు? మనము కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను దేవునికి స్తోత్రం. మన కొరకు చేసిన మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచు. దేవుడు నీ కొరకు భీకర కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధంగా, నేను సిద్ధపడితే మన కళ్ళ ఎదుటే మనం చూస్తాం భీకర కార్యాలు. జరగవనుకొనిన కార్యములను ఆయన జరిగిస్తారు. ఆమేన్. యెషయా గ్రంథంలో ఉంది, జరగవనుకొని మాకు జరగదండి, ఇది అవ్వదు అనుకొనిన కార్యములను జరిగించి గొప్ప దేవుడు. ఓకే, 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై పర్వతములను. ఏమండి, మంచు ఎండలో పెట్టామనికి ఏమవుతుంది? ఐస్ ఎండలో పెడితే ఏమవుద్ది? మరి హిమాలయ పర్వతాలు ఎందుకు కరగట్లేదు? హిమాలయ పర్వతాలు మంచు పర్వతాలే కదండి, ఏమన్నా డౌటా? మంచు పర్వతాలు ఎందుకు కరగట్లేదు? ఇక అంతకు ఉదాహరణ ఉండదు దేవుని యొక్క శక్తిని మనం చెప్పుకోవడానికి. హల్లెలూయా. ఆయన మంచుని ఎండలో పెట్టినా కానీ కరగదు. చాలామంది ఏమంటారంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయా? దేవుడా దేవుడా అంటే ఉంటుందా? ఉంటుంది. దానికి ఉదాహరణే మంచు కొండలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య గారు పాడింది మనందరికీ తెలిసింది, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆయన వెలిగిస్తే దీపం అనేది ఆరిపోదు. ఎందుకంటే వెలిగించినాడు ఆయన. మనం వెలిగిస్తే వెంటనే మనం వచ్చి చేయడే లోపలే అది ఆరిపోద్ది. దేవుడు వెలిగిస్తాడు, అది ఆరిపోకుండా చేసే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. నువ్వు ఓరక నిలబడి చూడు, నేను దేవుడిని నువ్వు తెలుసుకో. మన కన్నులారా భీకర కార్యాలు. ఎంతమందికి కావాలండి భీకర కార్యాలు? యేసు నామమున చెయ్యెత్తిన ప్రతి ఒక్కరికి దేవుడు భీకర కార్యములు జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. హల్లెలూయా. ఈ వెనకాల నుంచి పొట్టిది ఆమె కూడా ఆమెన్ ఆమెన్ అంటే. హల్లెలూయా. చదువుదాం 7వ వచనం. ఆయనే సముద్రముల ఘోషను అణుచువాడు, చల్లార్చువాడు కూడా ఆయనే. సునామీ వచ్చింది. ఎవరు అలౌ చేశారు? దేవుడే. మళ్ళీ సముద్రం వెనకరా అంటే వచ్చింది. ఎవరు చేశారు? దేవుడే. నిమ్మళింపజేస్తాడు ఆయన. మరలా పేతురు శిష్యుల్ని చూస్తే మార్కు సువార్తలో 4వ అధ్యాయం 41వ వచనంలో గాలిని గద్దించగా నిమ్మళం అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారట, ఈయన ఎవరో. యేసు ప్రభుతో పాటే ఉన్నారండి వాళ్ళు. ఉన్నారా లేదా శిష్యులు?
యేసయ్యతో పాటు మళ్ళీ ఒకటే దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఎవరో వీరికి అర్థం కాల. మనం కూడా జీవితకాలం అంతా చర్చకొస్తుంటాం, ఆయన అర్థం కాకపోతే వేస్ట్, వృధా ప్రయాస. ఆయన అర్థం చేసుకోవటానికి మనం ఒక అడుగు ఉంటే, ఆశించటం మన పని. ఆశ లేనివాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, దేవుడు తప్పక నన్ను ఆశీర్వదిస్తారు అన్న ఆశ మనలో ఉంటే మన ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆయన సముద్రముల ఘోషను ఆపినట్లు ఇక్కడేముంది, జనముల అల్లరిని. నీ మీద ఎంతమంది వచ్చేస్తున్నారో అల్లరి చేయడానికి. రకరకాల పనులు. మనం కష్టపడి కనుక్కొని పెంచుకున్న పిల్లల్ని పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకోండి, మనకు తొందర ఉండదు, మనకు బాధ ఉంటుంది. కానీ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ముందింటోళ్ళు, చుట్టాలు, పట్టాలు, పెద్దదైపోతుంది కదా. పెళ్లి చేయవా, పోనీ చేయవా అన్న వాళ్ళు ఒక్కొక్కడు 1 లక్ష తీసుకొచ్చి ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తే చేసేద్దాం కదా. ఏమండి, పైగా మగవాళ్ళు అయితే బెండకే ముదిరిపోయినట్టు ముదిరిపోతున్నారు. తుమేత పెళ్లి చేసుకోవా? నువ్వు కాదులే, నువ్వు ఎక్కడో ఉన్నావు. వాళ్ళ అల్లరి అంతా చల్లార్చువాడు. జరుగుద్ది ఒకసారి అద్భుత భీకర కార్యం జరుగుతుంది, వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి వచ్చిన తరువాత, వివాహం అయిపోయిన తర్వాత వారి మంచి దీవించబడిన ఆ జీవన ప్రయాణమును, వివాహ బంధాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ అడిగిన వాళ్ళందరూ ఏదో అనుకున్నాం కానీ దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోవుట వారి పని, ఆనందించుట మన పని. దేవునికి స్తోత్రం. తర్వాత వచ్చిన చదువుదాం. నీ సూచక క్రియలను చూచి భూదిగంత నివాసులందరూ భయపడిపోతారు, సంతోషభరితంగా. హీబ్రూలో సూచన అని అంటే హీబ్రూ లెటర్స్లో మొదటి అక్షరం అలేఫ్. మీకు ఏమన్నా అనుమానం ఉంటే 119వ కీర్తన 1వ వచనం చూడండి అమ్మా. కీర్తన అలేఫ్, తర్వాత బేత్, తర్వాత గెమేల్, తర్వాత జిమేల్, తర్వాత డమాల్. ఏమండి, అలేఫేనా? ఆఖరి అక్షరం 169వ వచనం చూడండి. థౌ. సూచన అంటే అలేఫ్, థౌ. 22 అక్షరాలు. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు? ఇంగ్లీషా? 26. ఇంగ్లీష్ అనగానే పాస్టమ్ గారు ఇంగ్లీష్లో చెప్తుందండి, ఆశమాష ఏంది. 26 హీబ్రూ లెటర్స్ 22. ఎందుకు అని అంటే దాంట్లో ఓవెల్స్ ఉంటాయి. AIOU, అంతేనా? AEIOU. అయ్యి హీబ్రూలో ఉండవు, అది ఓవెల్స్ లేని భాష. ఈ సూచన అంటే అలేఫ్ టు థౌ, అంటే ఆది నుంచి అంతం. నువ్వు దేవుని మీద ఆధారపడిపోయి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుడు చేర్చుకున్నట్టయితే ఏం చేస్తాడు దేవుడు? భీకర కార్యాలు చేయటమే కాదు, మొదటి నుంచి చివరి వరకు బాధ్యత ఆయనదే. ఆయనే. ఏమండి, ఉన్నవాడు అనువాడు ఆయనే. అయినా కానీ ఇంకా భయపడుతున్నావు అని అంటే మనం ఏమనాలి? మనకు ఇది లేదు. ఏది లేదు? చిన్న మెదడు సితికిపోయిందని అర్థం. ఇక మీకు అది అయిపోయిన తర్వాత విశ్వాసం ఏముంది? విశ్వాసం ఏముంది? అందుకే కింద వచ్చిన ఉంటుంది, ఉదయ సాయంత్రములను. అంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం మరలా మనం పడకకెళ్ళేటంత వరకు. ఆ పడకెళ్ళిన తర్వాత నిద్రలో ఏమైపోతున్నామో మనకు తెలియదు. కొంతమంది నిద్రలోనే పరదేశులము అయిపోతారు, ఉదయం అనేది ఉండదు. కానీ మనం నిద్ర లేచేంత వరకు, లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులంతా ఎవరి బాధ్యత? చెప్పాలి దేవుడే. దేవుడు చూసుకుంటాడు. ఇంత తెలిసిన తర్వాత కూడా భయపడుతున్నాము అని అంటే మనకి దేవుని మీద నమ్మకం కంటే అపవాది మీద మన నమ్మకం ఎక్కువ. ఆమేన్ చెప్పండి, ధైర్యంగా చెప్పండి ఆమేన్. ఇప్పుడు పృథ్వీ గారు అభయం ఇచ్చారు. ఎంత ఖర్చు అవుద్దమ్మా? ఇంత. ఓకే, నేను పడతాను కదా, నేను చూసుకుంటాను, ప్రతి పైసా నాది అని ఆయన అన్న తర్వాత ఆయన నమ్మకుండా నేను వచ్చి పృథ్వీ గారా అబ్బాయి ఏం చేస్తాడు? సాయంత్రం అయితే దొరకడు, జిమ్కి వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత షేక్ తాగుతారు,
తర్వాత ఇంకేదో అయిపోయి 12ంటికి ఎప్పుడు నిద్రపోయి మరలా ఆకలిస్తే అప్పుడు లేచి అన్నం తింటారు. ఇదంతా ఎప్పుడవుతుంది ఆయన వల్ల అని అంటే నిజమే, సురేష్ చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు పృథ్వీ గారిని నమ్మినట్టా నన్ను నమ్మినట్టా? అర్థం లేదా? అంటే పృథ్వీ గారి మీద నమ్మకం. మరి దేవుడు నీ ఉదయ సాయంత్రాలు నేను చూసుకుంటాను, ఆది అంతం నేనే, నీకు సూచక్రియలు చేసేవాడిని నేనే, భీకర కార్యాలు చేసేవాడిని నేనే, నీ బాధ్యత అంతా నాది, నేను ఏర్పాటు చేసుకుని నేను చేర్చుకుంటాను అన్నా కానీ లేదులే ప్రభా, కాస్త అంత నువ్వు రెస్ట్ తీసుకో, ఎంతమంది నన్ను కాపాడుతావు తండ్రి, నీకు మాత్రం ఆయాసం రాదా అని అంటే మనకు దేవుడి మీద చెప్పాలి నమ్మకం లేదు. ఒకవేళ నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచితే తర్వాత వచ్చి చదువుదాం. భూమి అంటే ఎవరని చెప్పుకున్నామండి? విశ్వాసులం. ఆయన మనల్ని దర్శిస్తారట, తర్వాత ఏం చేస్తారు? తడుపుతారు. తడపడం అంటే భూమిని సారం కలిగిన దానిగా చేస్తారు. ఆయన వాక్యం చేత తడుపుతారు, ఆత్మ చేత తడుపుతారు, ఆశీర్వాదములతో తడుపుతారు. మనల్ని దర్శించి ఆయన వచ్చిన తర్వాత ఊరికినే వెళ్ళరు, ఆయన మనల్ని ఆశీర్వదించి బయటికి వెళ్తారు. తర్వాత బాబోయ్, దానికి మహదైశ్వర్యం. ఎప్పుడైనా మనకు అసలు ఐశ్వర్యం అనే మాట ఆలకించడానికి అర్హత ఉందంటారండి? పోయిన బుధవారం మనం తెరల గురించి చెప్పుకుంటూ మట్టి ఘటములలో మహిమైశ్వర్యం, మట్టి ఘటాలలో మహిమైశ్వర్యం. ఈ మట్టిలో ఆయన మహిదైశ్వర్యంతో నింపుతారు. ఇంకా నిండి ఉన్నది ధాన్యమును దయచేస్తున్నావు, విస్తారమైన నీళ్లతో తడిపి. ఇప్పుడు ఇక్కడ దుక్కులు, విస్తారమైన నీళ్లు. దుక్కు దున్నాలంటే ఏం చెయ్యాలి? భూమిని తడపాలి, తర్వాత దాన్ని ఏమంటారండి, నాగలతో దున్నాలా వద్దా? తడుపుతున్నంతసేపు భూమి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, భలే ఉంది, హ్యాపీగా చల్లగా ఉందని. ఆ తర్వాత వెంటనే ఆ రైతు గారు నాగలు తీసుకొస్తా ఉంటే దానికి ఏం అర్థం, అది ఏం తీసుకొస్తున్నాడు ఈయన అని. తీరా నాగలు పెట్టి చెయ్యి పెట్టి అణిసి దాన్ని దున్నుతూ ఉంటే దాని శరీరం చీల్చబడుతుంది. అవునా? అప్పుడు ఆ భూమి అనుకుంటుంది, ఎవడ తడపమన్నాడు, ఎవడ దున్నమన్నాడు. ఆ దున్నిన తర్వాత మనం కూడా అలాగే అనుకుంటాం, శ్రమలు వస్తున్నాయి అనుకో, ఎందుకు శ్రమలో పాట మాత్రం పాడేస్తాం, శ్రమలే అది అంటారు, మీరు అనుకుంటారు. అదే చెప్తున్నాను, శ్రమలే అతిశయం అని పాడడం వేరు, శ్రమల యందు అతిశయించడం వేరు. గుండె పగిలిపోతున్నప్పుడు ఆ పగిలిన ఆ పగుళ్లలో నుంచి దేవునికి స్తుతియాగం అనేది వచ్చింది అనుకోండి, అది ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక పక్కన జనాలందరూ నిన్ను రకరకాల బాధలు పెడుతున్నారు, నువ్వు దేవుని వాక్యాన్ని నిమ్మలంగా ధ్యానించగలిగి, దేవుని వాక్య ప్రకారం బ్రతకగలిగి, దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలిగి, దేవుణ్ణి స్తుతించగలిగావనుకో, అప్పుడు ఆయన మహిమైశ్వర్యముతో మనలను నింపుతారు. శుక్రవారం అనుకున్నాం కదా, ప్రతి శ్రమ ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది. నీకు శ్రమ లేకపోతే అద్భుతం లేదు కదా. అర్థమైందండి? ఎర్ర సముద్రం లేదనుకోండి, వీళ్ళు ఇంకా యెహోవా నా బలం అనే పాట ఎక్కడ ఉంది? ఏమయ్య గారు ఉందా? గానం చేస్తాం లేదు కదా. ఇక ఒకటే విలాపవాక్యాలే ఉంటుంది అక్కడ. శ్రమించాడు, వెనకాల శత్రువుని పెట్టాడు, పోయే మార్గం లేదు, బోన్లో పడ్డ ఎలుకలాగా, కుడుతులో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటా ఉంటే అప్పుడు వస్తాడు దేవుడు. అదే కదా కృప అంటే. కుడితిలో పడిపోయింది ఎలుక, అది పైకి రావడానికి అవకాశం ఉండదు. కుడితంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదేమో, మాకు తెలుస్తుంది పాత జనరేషన్కి. ఒక చెయ్యి వచ్చి ఆ ఎలుకని పైకి తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఎలుక ఏమనుకుంటుంది? దానికి భాష వస్తే దానికి శక్తి కొలది స్తోత్రం అని చెప్తుంది. అవునా కదా? దేవుడు మనల్ని అలా చేస్తున్నాడు కదా. ఒక కృపతో నింపి ఒక అద్భుతంతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చదును చేయుచున్నావు, ఓకే. అది మొలకెత్తగా నువ్వు ఆ శ్రమల్లో దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అర్థమవుతుందండి. ఎప్పుడు స్తుతి రావాలి అని అంటే శ్రమల్లో ఉన్నప్పుడే. స్తుతి కోటం ఎప్పుడు పెడతారండి మనకి? యాక్చువల్గా ఏదన్నా ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు,
ఒక కారు కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు స్తుతికూటం. ఆ స్తుతికూటంలో మీరు ఎప్పుడన్నా గమనించండి, స్తుతికూటం పెట్టిన వాళ్ళు అక్కడ ఉండరు. ఇప్పుడు ఇల్లు కట్టించావు, నేను ఇల్లు కట్టించావు, ఇల్లు ఆమె అనొచ్చు కదా. మా వాళ్ళే అంటలేదు. అన్నావమ్మా? దేవుడు అన్న తర్వాత కాదు మేడం, అనకముందు ఓటు అయిపోయిన తర్వాత ఓటు ఎత్తే ప్రయోజనం ఉంది. నువ్వు ఆలోచిస్తానే ఉండు. మేము అలా కాదు. సెమ్మో గాండ్రిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నావు? స్తుతికోటం పెట్టేశాం. పాస్టర్ అయ్య గారు వచ్చేసారు, ఇమ్మానియల్ గారు వచ్చి పాటలు పాడుతున్నారు. మేము అక్కడ ఉంటాం. గేటు దగ్గర ఉండి ఇస్తే రాణమ్మ గారు వస్తుంటారు. రాణమ్మ గారు అండి, ఏంటి లేట్ అయిపోయారు? ముస్నూరు వెళ్ళాను. చాలా థ్యాంక్స్ అండి, ముస్నూరు వెళ్ళినా వచ్చారు. రండి మేడం. ఇదేనా? అక్కడ పాటలు అయిపోతూ ఉంటే వాక్యం అయిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ బాబు ఇంటికి వెళ్ళాలి, ఎక్కడున్నారా? మరి రండి రా బాబు. అప్పుడు ఆ తల్లి రా చిన్నోటప్పుడు తల్లి రా, ట్విన్ని ఎక్కడున్నారా ఆశీర్వదిస్తారంటే. అది స్తుతి కాదు, స్తుతి కాదు. ఏమండి? ఏదో చిన్న కార్యక్రమం అంతే. శ్రమలలో నలుగుతున్నప్పుడు ఇందాక పాడారు, మీరు ఎవరు రాలేదు, అంతా నా మేలుకి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం రెండు చేతులు పైకెత్తి కళ్ళంట నీళ్ళు వస్తా, దేవా నీకు స్తోత్రం అని చెప్తేనండి, ఆ కన్నీళ్లకున్న విలువ ఇంక దేనికి ఉండదు. దేవునికి మహిమ. వెంటనే అక్కడ ఉన్నమాట అదే కదా. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు. ఆశీర్వదించడమే కాదు, సంవత్సరము దయా కిరీటము దాని జాడలు సారము కలిగి వెదజల్లుతున్నాయి. సంవత్సరానికి పంట. అసలు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? లేవీకాండం 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 6 సంవత్సరాలు భూమిని పండించిన తర్వాత 7వ సంవత్సరం వదిలేయాలి. విశ్రాంతి శృంగ సంవత్సరం అంటారు దాన్ని. అప్పుడు జంతువులన్నీ స్వేచ్ఛగా తింటాయట. లేనోళ్ళందరూ కాపు అంతా, మామిడి తోట ఉందనుకో, సంవత్సరం కాపు తీయకూడదు. ఇక ఆ చుట్టుపక్కల లేని వాళ్ళందరూ వచ్చే కాపు కోసుకుంటూ ఉంటారు, పడిపోతాయి. అప్పుడు భూమి సారవంతమైందిగా అయిపోయి మరలా నెక్స్ట్ 6 ఇయర్స్కి విపరీతమైన పంట. దేవుడు ఆలోచనది. మనవాళ్ళు అలాగుంటారు కదా, కాపు అయిపోయిన వెంటనే అంతర్ పంటలు ఈ మధ్యన వచ్చినాయి. మామిడి చెట్ల మధ్యలో కొత్తిమీర, గోంగూర పంటలు, మిశ్రమ పంటలు. అది చెప్పలా దేవుడు. ఒక సంవత్సరం గ్యాప్, దానికి విశ్రాంతి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న బానిసకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. సునాద సంవత్సరం అంటారు దాన్ని. సరే, ఓకే, ఎన్ని తర్వాత మనం. జాడలు వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా. ఎప్పుడండి? మనం ఎప్పుడైతే మొలకెత్తుతామో. మొలకెత్తడం అంటే ఎప్పుడు మొలకెత్తాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను అప్పగించుకొని సమర్పించుకోవాలి. తర్వాత బతిమలాడుకుంటున్నాడట, సజీవ యాగం అయిపోవాలి రబ్బాయి మనం అని. అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు అందరూ యేసు ప్రభు వెనకాలే ఉన్నారు. సిలువేసినప్పుడు ఎవ్వరు లేరు. అప్పుడు ఉండాలి మనం. అందుకే నేను చెప్తాను, ప్రసంగిలో కూడా ఉంటుంది, పెండ్లి ఇంటికి వెళ్ళుట కంటే చావు ఇంటికి వెళ్ళుట మేలు. నాకు వాడుక బాట ఒకటి ఉంటుందండి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదమ్మా. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మొదట నన్ను జ్ఞాపకం చేసుకోండి. కష్టం ఉన్నప్పుడే మనం ఏం చెయ్యక్కర్లేదండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టంలో మనం ఏం చెయ్యక్కర్లేదు. వాడు కూర్చుని ఉంటే దేవుడు నీకు ఆదరణ మాట ఇస్తాడు. ఆమేన్. ఆ మాట వాళ్ళని ఆదరిస్తుంది, కడతది. మనం వెళ్ళి అక్కడ కూర్చోవడమే, మాట్లాడేది ఆయన మాట్లాడుకుంటాడు. పెళ్లి జరుగుతుంది అనుకో, బోల్డ్ అంతమంది వచ్చేస్తారు, అడావిడి మామూలుగా ఉండదు అడావిడి. అప్పుడు మనం వెళ్ళకపోయినా పర్లేదు. చావు దగ్గరికి మాత్రం తప్పకుండా, మనం కష్టం దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. అదే 11:25 సామెతలు, నీళ్లు పోయేవానికి పోయబడతాయి. నువ్వు వెళ్ళి ఆదరణ మాటలు చెప్తా ఉంటే నువ్వు శిష్యుడు అయిపోతావు. యెషయా గ్రంథం ప్రకారం. ఆఖరి వచనం. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి,
అన్నియు సంతోషధ్వని అన్నియు గానము చేయుచున్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఏం చెప్పాడండి దేవుడు? ఈ విషయంలో పెద్ద సింహాన్ని మాత్రం నేను మెచ్చుకుంటానండి. పెద్ద సింహం అంటే ఎవరు? ఈయన మ్యూట్ ఏదేమో రాజు. పెద్ద సింహం. నిన్న మధ్యాహ్నం భోంచేశారంటే చేయలేదండి. చేయని నీరసంగా ఉంటుందంటే మామిడికాయలు పాడైపోతుంది మొత్తం తినేసి. మనం నవ్వుతున్నాం కానీ మంచిదండి అది. నేను పొగుడుతున్నాను మిమ్మల్ని. మంచిది. మామిడికాయ తింటాం కాదు, వేస్ట్ చేయకూడదు, వేస్ట్ అవ్వకూడదు. అదే నేను చెప్పాను. నువ్వు ఇంత తింటావా, ఇంతే పెట్టుకో. కళ్ళ కొంతమందికి ప్లేట్ నిండా చుట్టూ జాయింట్లు కనపడతా అమ్మా అనుకుంటాం. తినలేము. అదంతా ఏం చేస్తావు? తీసుకెళ్ళి జాగ్రత్తగా డస్ట్బిన్లో వేస్తాం. పోనీ నువ్వు ఏమన్నా వచ్చేటప్పుడు ఇంకో పని చేయండి. ఒకవేళ అదే కనుక మీదేదే జేబులో కవర్లు పెట్టుకెళ్ళండి. నిజంగా చెప్తున్నా. మీరు తినలేదేమన్నా ఉందనుకో, ఆ కవర్లో వేసేయండి. బోళ్ళంతమంది ఉన్నారు అడుక్కునేవాళ్ళు. ఆహారం లేని వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఇది నువ్వు ఎంగిల్ చేసావా, నువ్వు ఎడం చేత తిన్నావా, కుడి చేత తిన్నావా, నువ్వు ఎలా తిన్నావా నన్ను అడగరు. వాళ్ళకి అన్నం కావాలా. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే ఆయన చూస్తాడు. ఎవరు? దేవుడు. అది మూసేసి చెత్త కుండీలో పడేస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు పక్కన ఎక్కడో పడేస్తారు. అక్కడ కుక్కలు కూడా ఉండవు తినడానికి. అది ఎండకెండి నాశనం అయిపోవాలి. నీ ఆశీర్వాదం అంతా అలా ఎండిపోద్ది. అదే చెప్తున్నాడు దేవుడు. చెప్పింది మిగిలిన మొక్కలన్నీ పోగు చేయాల. దేవుడు చెప్పింది. ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. సిగ్గుపడద్దు, వెళ్ళండి. ఏమన్నా అంటే బాబు నాకు ఎక్కువైపోయింది, ఎవరికన్నా ఇస్తానంటే ఎవరో కాదనరు, హర్షిస్తారు. మనకి పట్టు చీర కట్టుకుని సూట్ వేసుకుని అన్నం దాంట్లో వేసుకుంటే ఏమనుకుంటారు? సరే ఏమైనా అనుకోని మనం ఒకడికి పెడుతున్నాం కదా ఒక పూటకి. ఏమై గారు, పురుషోత్తం గారు, అవునా కాదా? పెడుతున్నాం కదా. వేస్ట్ చేయొద్దండి ఏది. నీ ఆశీర్వాదాన్ని నువ్వే వేస్ట్ చేసుకుంటున్నావు. వాళ్ళు ఎవరో ఫంక్షన్కి పిలిచారు, ఎవరో పండించారు, ఎవరో కోసారు, ఎవరో తెచ్చారు, ఎవరో వండారు. నీకోసం సిద్ధపాటు చేయబడింది అక్కడ సురేష్ అని పేరు రాసి. దాన్ని తీసుకెళ్ళి భూమి మీద వేసేస్తున్నావు అంటే మనంత XYZ ఇంకోళ్ళు ఉండరు. దేవుడు చెప్పాడు, అది మొలకెత్తగా నేను దానిని ఆశీర్వదిస్తాను, మహదైశ్వర్యంతో నింపుతాను, సంవత్సరం దయాకిరీటాన్ని నింపుతూ ఉంటాను. దాని జాడలు సారం కలిగి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. వారు ముసలితనమందు సహితము చిగురు పెట్టుదురు. దేవునికి స్తోత్రం. ఈ 65వ కీర్తన ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. దయచేసి అందరం ఒక 2 నిమిషాలు కూర్చున్నామండి. 2 మాటలు చెప్పిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం.